ప్లాస్టిక్ సర్జరీ అంటే జనాలు మామూలుగా అందరూ అనుకునే రకంగా అందానికి సంబంధించిన సర్జరీలు మాత్రమే చేయడం కాదండి. ప్లాస్టిక్ సర్జరీ అంటే కాలిన గాయాలకి, కాలిన వాళ్ళకి వైద్యం చేయడం, తెగిపడిపోయిన వేళ్ళు, కాళ్ళు వీటిని తిరిగి అతికించడం అండ్ అలాంగ్ విత్ దిస్ కంజనైటల్ మాల్ఫార్మేషన్స్ అంటే పుట్టుకతో వచ్చే డిఫార్మిటీస్ని కరెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగమే. టుడే ఈజ్ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. మా స్పెషల్ డే సందర్భంగా ఇవాళ మెడికవర్ హాస్పిటల్లో నేను డాక్టర్ సిద్ధార్థ పల్లి కన్సల్టెంట్ అండ్ మా కొలీగ్ డాక్టర్ శ్రీలేఖ రెడ్డి అనదర్ కన్సల్టెంట్ ఇన్ మెడికవర్, మేమిద్దరం కలిసి ఇక్కడ ఘనంగా ఒక ప్రోగ్రామ్ చేశాము ఫర్ రేజింగ్ ది అవేర్నెస్ అబౌట్ ప్లాస్టిక్ సర్జరీ అమాంగ్ ఆల్ అవర్ నర్సింగ్ అండ్ అదర్ కొలీగ్స్. మామూలుగా ఒక అపోహలో ఉంటారు, లైక్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ వెరీ ఎగ్జార్బెంట్లీ కాస్ట్లీ అని ఫీల్ అవుతారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఈ మూవీస్లో వాటిల్లో చూసి జనం ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ ఒక ఫిల్మ్ యాక్టర్కో అని అట్లా ఫీల్ అవుతున్నారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ. ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జికల్ బ్రాంచ్. అందరూ దీన్ని అప్రోచ్ అవ్వచ్చు, అందరికీ అందుబాటు ధరల్లోనే దీన్ని చేయించుకోవచ్చు. ఇట్స్ నథింగ్ లైక్ ఏ రాకెట్ సైన్స్. వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒక ప్రెజెంటేషన్ అది ఇచ్చామన్నమాట. అంటే కేవలం బ్యూటీ కోసమే కాదు, వేరే చాలా ఆస్పెక్ట్స్లో ప్లాస్టిక్ సర్జన్స్ మనకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అంటే చిన్న చిన్న డిఫార్మిటీస్, బంప్స్, లమ్స్ ఏదైనా రిమూవ్ చేయించుకోవాలన్నా తక్కువ స్కార్తో, ఏదైనా పుట్టుకతో వచ్చి చెవులు లేకుండా లేకపోతే ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నవి, ఇలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. జస్ట్ లైక్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఆర్ మెసేజ్ ఫర్ జనరల్ పబ్లిక్, బైక్ చైన్స్ ఎవరు కూడా ఇంజిన్ రన్ చేసి క్లీన్ చేయొద్దు. మిక్సీలో ఆపరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీటిల్లో చాలా కామన్గా ఫింగర్ ఇంజరీస్ అవుతుంది. ఒకవేళ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రండి. ట్రీట్మెంట్ విల్ బి ద ఆప్టిమల్ ట్రీట్మెంట్.